V6 నేషనల్ న్యూస్ ఛానల్ కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. ప్రస్తుతం నడుస్తున్న రాజకీయాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మనం అనంతపురం జిల్లా నుంచి మాట్లాడుతున్నాం. అలాగే మనం చూస్తే రాబోయే రోజుల్లో చాలా దగ్గరలోనే మనకు ఎలక్షన్స్ కూడా జరిగే పరిస్థితి ఉంది. అలాగే ఈ నేపథ్యంలో కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అలాగే ఆ మార్పులు చేర్పులు కూడా చాలామంది పార్టీలు మారుతున్న పరిస్థితి కూడా ఉంది. అలాగే మనం చూస్తే ముఖ్యంగా అనంతపురం సిటీలో మనం ఉన్నాం. ఇక్కడ మైనార్టీలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఒక్కటి కూడా ఆచితూచి అడుగేస్తున్న పరిస్థితి ఉంది. అలాగే మనం అనంతపురం అర్బన్ ప్రస్తుతం ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ కొనసాగుతున్న మైనార్టీలకు సంబంధించి ఈరోజు మన షేక్ మునీరా బేగం గారికి వైఎస్ఆర్సీపీ సెల్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా కూడా వారికి ఆ పదవి ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు మైనార్టీలు పూర్తి స్థాయిలో అనంతపురం జిల్లాలో ముఖ్యంగా అనంతపురం అర్బన్లో మైనార్టీలు ఎక్కువ శాతం ఉన్న పరిస్థితి ఉంది. అలాగే ఈ నేపథ్యంలో కూడా అనంత వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఎవరైతే ఉన్నారో వారు ఎందుకు పూర్తిస్థాయి ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో కూడా మైనార్టీని గుర్తించి వారికి పదవులు ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే మన ఇక్కడ ఎవరైతే మన షేక్ మునీరా గారు ఉన్నారో వారికి ఈరోజు ఈ పదవి ఇవ్వడం జరిగింది. ఈ పదవి ఇవ్వడం వెనక అంతర్యం ఏమి దాగి ఉంది, ఇప్పుడు ఎందుకు గుర్తించాల్సిన పరిస్థితి నెలకొందనేది మన షేక్ మునీరా గారు మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. ఈరోజు మీకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పదవిని ఇవ్వడానికి ముఖ్య కారణం ఏమంటారు? అంటే మీరు అడిగిన దాంట్లో ఏమాత్రం నిజం లేదండి. అనంత వెంకటరామరెడ్డి అన్న గారు ఈరోజు అధికారంలో ఉన్నారని చెప్పి నాకు ఈ పదవి ఇవ్వలేదు. అధికారం లేని రోజే నేను స్టేట్ జాయింట్ సెక్రటరీగా అనంత వెంకటరామరెడ్డి అన్న గారే ఈ పదవి వేశారు. ఈరోజు గత 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే పోస్ట్ని రెన్యువల్ చేశారే కానీ ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి మైనార్టీలను పట్టించుకునే అంత అలాంటి పనులు వెంకటరామరెడ్డి అన్న గారు చేయరు. ఎందుకంటే ఈరోజు అనంతపురంలోనే చూసుకుంటే ఒక మేయర్ పదవి ఒక మైనార్టీ 50 కార్పొరేట్ సీట్లు ఉంటే 10 సీట్లు ఒక ముస్లింకి ఇచ్చారు, మైనారిటీలకు ఇచ్చారు. అంతేకాకోకుండా స్టేట్ డైరెక్టర్ గౌస్ బేగ్ గారికి ఇచ్చారు, ఒక మైనారిటీ. ఒక ఉర్దూ అకాడమీ చైర్మన్ అనంతపూర్. అంతేకాకోకుండా ఈరోజు ఇంకా చెప్పుకోవాలంటే ఇంకా ప్రతి మైనారిటీని పలకరించి ఏ సమస్య ఉంది అని అడిగి తెలుసుకొని మరీ సాల్వ్ చేసే రకం మా అనంత వెంకటరామరెడ్డి గారని మీకు తెలియజేస్తున్నానండి. మేడం, అలాగే మనం చూస్తే కూడా ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ కూడా పూర్తి స్థాయిలో మైనార్టీలకి సీట్లు ఇవ్వాలనేది కూడా ఒక స్థాయి వరకు వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ కూడా వచ్చారు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్లో మైనార్టీలకు ప్రాధాన్యత ఇవ్వాలనేది కూడా. అంటే ఇప్పుడు మిమ్మల్ని గుర్తించారు, మీకు పోస్ట్ ఇవ్వడం అనేది కూడా కొన్ని అనుమానాలకు తావుతీస్తుంది. ఆ ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని అడిగాము. ఇంకోటి కూడా రాబోయే రోజుల్లో మీ ఆధ్వర్యంలో వచ్చే ఎలక్షన్స్లో మీరు ఎలా పనిచేయాలనుకుంటున్నారు వైసీపీ గవర్నమెంట్కి? ఓకే అండి. టీడీపీ గవర్నమెంట్ మైనారిటీలకి ఇప్పుడు సీట్లు ఇవ్వాలి అని ఒక అండర్స్టాండింగ్ వచ్చింది అని మీరు అంటున్నారు. అంటే గత పాలకులు టీడీపీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతమందికి మైనారిటీలో మినిస్ట్రీ ఇచ్చారు, ఎంతమందికి ఎమ్మెల్యే సీట్లు మైనారిటీలకి ఇచ్చారు, అది ఆత్మవిమర్శన చేసుకోవాలి టీడీపీ వాళ్ళు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మైనారిటీ డిప్యూటీ సీఎం ఒక మైనారిటీ అంజద్ బాషా గారు. అదేవిధంగా ఎన్ని సీట్లు ఎమ్మెల్యేగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. కాబట్టి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే మైనార్టీలను పట్టించుకుంటా ఉంది. కేవలం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించారు మైనారిటీలని. ఆయన ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు నారా హమారా టీడీపీ హమారా అనే ప్రోగ్రాంలో గుంటూరులో పిల్లలు ప్లకార్డులు ప్రదర్శించి మీరు ఈ ఇచ్చిన హామీ అమలు చేయలేదని అడిగితే ఆ పిల్లల మీద దేశద్రోహం కేసులు పెట్టింది మీరు కాదా? మైనారిటీని ఈరోజు ఏ విధంగా పట్టించుకుంటారని చెప్తున్నారు మీరు? ఆ పిల్లలు ఏ పాపం చేశారని దేశద్రోహం కేసులు పెట్టారు? అంతేకాకుండా ఎలక్షన్లు వస్తున్నాయి అని లాస్ట్ మూమెంట్లో మీరు షరీఫ్ గారికి పదవి ఇచ్చింది నిజం కాదా? ఈరోజు మిమ్మల్ని మైనారిటీలు ఏ విధంగా నమ్ముతారు? నమ్మే ప్రసక్తి అయితే మైనారిటీలు లేదు. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే నమ్ముతారు. ఇంకా రాబోయే ఎలక్షన్లలో మేము మైనారిటీల దగ్గరికి జగనన్న ఇచ్చిన పథకాలు, సంక్షేమ పథకాలను ఇంటింటికి తెలియజేస్తాం. ఇప్పటికే గడప ద్వారా ప్రతి ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్ళి
మేము జగనన్న ఇచ్చిన సంక్షేమ పథకాలు తెలియజేశారు. ఇంకా మేము కూడా మాకు క్యాడర్ ఇచ్చిన దానికి మేము ఇంటింటికి వెళ్ళి తెలియజేసి వై నాట్ 175 అనే ఒక అంశం పైన మేము ఖచ్చితంగా గెలుస్తాము, జగనన్నని సీఎం చేసుకుంటాం. వై నాట్ 175 అని మీరు అంటున్నారు. ఇదే మాట టీడీపీ వాళ్ళు కూడా అంటున్నారు. ఈడ లోకల్గా చూస్తే జనసేన వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా విమర్శిస్తున్నారు వైసీపీని. చెప్పిన హామీలు ఏమీ తీర్చలేదు, చెప్పిన మాట కొన్ని నిలబెట్టుకోలేదు అని చెప్తున్నారు. ముఖ్యంగా మద్యం గురించి అంటున్నారు. లోకల్గా కూడా అనంత అర్బన్లో కూడా కొన్ని పనులు జరగలేదు అంటున్నారు, అభివృద్ధి కార్యక్రమాలు. ఏమంటారు? అనంతపురంలో ఏ అభివృద్ధి జరగలేదు. నాడు రోడ్ల పరిస్థితే చూసుకుంటే రోడ్లన్నీ గుంతలమయం ఉండే. మీరు మేయర్ గారు, ఎమ్మెల్యే గారు పంచుకోవడానికే సరిపోయింది కానీ రోడ్ల పరిస్థితి కానీ ఇంకోటి కానీ మీరు అభివృద్ధి చేసిందే లేదు. ఈరోజు రోడ్లని అనంతపురంని సుందర అనంతగా తీర్చిదిద్దింది ఒక అనంత వెంకటరామరెడ్డి గారే అని చెప్పి నేను ఓపెన్ ఛాలెంజ్గా చెప్తున్నాను. ఇదే విషయం నేను ఓపెన్గా చెప్పాను. మీరు చేసిన అభివృద్ధి ఏదైనా ఉంటే ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, చూపించండి. ఈరోజు అనంత వెంకటరామరెడ్డి అన్న గారు చేసిన అభివృద్ధి ఎలా ఉందో నేను చూపిస్తా అనంతపురంలో. అంతేకాకుండా విమర్శలు అంటారా, బీజేపీ, జనసేన, టీడీపీ వీళ్ళందరూ ఒకటే పొత్తు పెట్టుకున్నారు. వాళ్ళు జగనన్న ఒక్కడే సింగిల్గా సింహం వస్తుంది అనడానికి జగనన్న పొత్తు లేకుండా ఈరోజు ఎలక్షన్లో ఆ రోజు అలాగే వచ్చారు, ఈరోజు కూడా అలాగే వస్తారు. ఎంతమంది పొత్తులతో వచ్చినా గెలిచేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే, సీఎం జగనన్ననే. అంటే మీ ఆధ్వర్యంలో మీ ముస్లిం మైనార్టీకి సంబంధించి రాబోయే రోజుల ఎలక్షన్స్లో మీరు ఎటువంటి పాత్ర పోషిస్తున్నారు? ఇంతకు ముందు నుంచి నేను పనిచేస్తూనే ఉన్నాను. రాబోయే ఎలక్షన్లలో మైనారిటీలని మబ్బి పెట్టే పని చేస్తూ ఉంది టీడీపీ. అలాంటివి మబ్బి పెట్టేటి వాళ్ళు ఎంత మబ్బి పెట్టినా మైనారిటీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే నమ్ముతున్నారు. కాబట్టి నేను వాళ్ళని ఖచ్చితంగా మారుస్తాను. వాళ్ళు కాంగ్రెస్ పార్టీనే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే నమ్ముతారు. ఇంటింటికి వెళ్ళి మైనారిటీలకు ఒక దుల్హన్ పథకం ఏంటి, కార్పొరేట్ సీట్లు ఏంటి, మేయర్ పదవులు ఏంటి, డిప్యూటీ సీఎం పదవి ఏంటి, ఇవన్నీ ఇచ్చింది వైఎస్ కాంగ్రెస్ పార్టీనే. కాబట్టి ఇంటింటికి వెళ్ళి చెప్పి ఓట్లే ఇస్తాను. పూర్తి స్థాయిలో మీ అనంతపురం అర్బన్ ప్రజలకు ఏం చెప్పబోతున్నారు మీరు? ముఖ్యంగా ఇక్కడ స్థానికులు కాబట్టి మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకి పూర్తి స్థాయిలో ఏం చెప్తారు? రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క ఓటరికి, ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్కరికి చేతులెచ్చి నమస్కరించి చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్లో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేతల ప్రభుత్వం, మాటల ప్రభుత్వం కాదు. మాట్లాడిన వాళ్ళకి హామీలు ఇచ్చి ఇవ్వకుండా పోయిన వాళ్ళకి మీరు నమ్మద్దండి. ఈరోజు ఇంటింటికి వచ్చి మీకు 10 తులాలు బంగారు ఇస్తాము, కేజీ బంగారు ఇస్తాము, నెలకు 15,000 అమ్మకు వందనం పేరుతో ఇస్తాము అని ఇట్లా మబ్బి పెడతా ఉన్నారు, నమ్మద్దండి. అదే జగనన్న ఇస్తున్న పథకాలని మీరు జగనన్న ఇస్తే మరో శ్రీలంక అవుతుంది అని చెప్పిన వాళ్ళు ఈరోజు మళ్ళీ మిమ్మల్ని మాయ చేసి అవే పథకాలు కోతలు కోసి ఇస్తామంటున్నారు. నమ్మద్దండి, ప్రజలు ఎవ్వరు కూడా నమ్మద్దండి. కేవలం జగనన్నని నమ్మండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి. ఒక్క ఛాన్స్ అని పవన్ కళ్యాణ్, ఆఖరి ఛాన్స్ అని చంద్రబాబు, రెండో ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్న పరిస్థితి ఉంది. అలాగే ఇప్పుడు టీడీపీలో ప్రచారం చేస్తూ ఉండేది. ఇప్పుడు ఏదైతే ఫస్ట్ కర్ణాటకలో కాంగ్రెస్ ఏదైతే హామీ ఇచ్చిందో, రెండోది తెలంగాణలో ఇప్పుడు గెలిచాక ఏం హామీ ఇచ్చారో, మహిళలకు బస్సు ఫ్రీ అని, చిన్నపిల్లలకు మహిళలకు ఫ్రీ అనేది కొనసాగుతున్నారు. టీడీపీ వాళ్ళు కూడా అదే ప్రచారం చేస్తున్నారు. మహిళలకు బస్సు ఫ్రీ, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా, 3 ఉన్నారనుకోండి, 2 ఉన్నారనుకోండి, ఒక్కొక్కరికి 15,000 రూపాయలు చొప్పున మేము అమ్మఒడి, అంటే ఇప్పుడు ఏదైతే మీరు అమ్మఒడి అంటున్నారో వాళ్ళు 15,000 చొప్పున ఇస్తాము అని అంటున్నారు. అవే పథకాలు కూడా వైసీపీ వాళ్ళు కూడా మళ్ళీ కొనసాగించారని ఏంటి, మా పథకాలన్నీ వాళ్ళు కాపీ కొట్టారని ఏంటి అనేది కూడా టీడీపీ వాళ్ళు కూడా మాట్లాడుతున్న పరిస్థితి, అంటే బయట గుసగుసలాడుతున్నారు. ఏమంటారు? ఇంకా జనసేన పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పుకోవాలంటే మొత్తానికి టైం వేస్ట్. ఆయన ఇంటిని సరిదిద్దుకోలేదు, పెళ్ళాలని సరిదిద్దుకోలేదు. కనీసం అలాంటి వ్యక్తి ఒక రాష్ట్రాన్ని సరిదిద్దుతాడు, రాష్ట్ర ప్రజలకు మంచి పథకాలు ఇచ్చి మంచి పాలన అందిస్తాడని నమ్మడం అంతకంటే వేస్ట్. ఆయన ఒక సినిమా యాక్టర్.
యాక్టింగ్కి మాత్రమే పనికొస్తాడు కానీ రాజకీయాలకి పనికిరాడు. ఆయన గురించి చెప్పుకోవడమే వేస్ట్. ఆయన ఎన్ని మాటలు చెప్పినా ఆయన చూడడానికి జనాలు పోటెత్తుతారేమో కానీ ఓట్లు వేయడానికి మాత్రం జనాలు. అంటే పవన్ కళ్యాణ్ గారికి డబ్బులు ఎక్కువయ్యి ఉండలేక వచ్చి డబ్బులు ఖర్చు పెడుతున్నారా, ఆయన సొంత డబ్బులు మీరు అనే మాటలు? పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నారని ఎలా అంటారండి? ఆయనకి ప్యాకేజీ స్టార్ అని మాత్రం పేరుంది. ఎక్కడ ప్యాకేజీ వస్తుందో అక్కడ మాత్రమే వచ్చి మొరుగుతారు, వాళ్ళ వైపు మాత్రమే మొరుగుతారు. ప్యాకేజీ అందకపోతే చంద్రబాబునైనా తిడతారు, బీజేపీనైనా తిడతారు, వైసీపీనైనా తిడతారు. ఎవరు ప్యాకేజీ ఇస్తే వాళ్ళని మాత్రమే పొగుడతారు. ఇంట్లో డబ్బులు ఖర్చు పెట్టుకునే అంత ఇది పవన్ కళ్యాణ్కి అయితే లేదండి. అంటే ఇప్పుడు మొన్న అన్నారు సభలో జగన్మోహన్ రెడ్డి గారు, బర్రెలక్కకు వచ్చిన అన్ని ఓట్లు కూడా మన పవన్ కళ్యాణ్కి రాలేదు అని, ఏమంటారు దాని గురించి? 100కి 200% నిజమండి. హైదరాబాద్ తెలంగాణలో బర్రెలెక్క అనే అమ్మాయి అస్సలు ఏమాత్రం ప్రజల్లో లేని అమ్మాయికి అంత విశేష స్పందన వచ్చింది. అదే ప్రజల్లో 10 సంవత్సరాలైంది పార్టీ పెట్టి పవన్ కళ్యాణ్ గారు ఎంత మాత్రం ఓట్లు సాధించారు? 8 చోట్ల నిలబడి కనీసం డిపాజిట్లు కోల్పోయారు. మరి అలాంటప్పుడు ఇక్కడ కూడా ఏమాత్రం ఓట్లు వస్తాయి? ఇక్కడ కూడా 2 సార్లు పోయినసారి నిలబడి ఓడిపోయారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి అవుతుంది. ఓడిపోయినా ఆయన సీఎం అవుతారంట. సినిమాల్లో సీఎం అవుతారు కానీ రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్లో సీఎం కాలేరు. మరి ఏమంటారు పవన్ కళ్యాణ్కి మీరు? ఆయన గురించి మాట్లాడటమే వేస్ట్ ఆఫ్ టైం అండి. ఓకే, అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆఖరి ఛాన్స్ అంటున్నారు, ఏమంటారు? ఇంకా చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పుకుంటే గత 10 సంవత్సరాలుగా ఇంతకు ముందు కూడా ఆయన పాలన చేశారు. ఆయన పాలన ఎలాగుందని ప్రజలు చూశారు. ఇంకా రీసెంట్గా ఆయన జైలుకి వెళ్ళడం, ఆయన ఎన్నెన్ని స్కాములు చేయడం ప్రతి ఒక్కటి బయటకు వచ్చింది. ఇంకా ప్రజలు ఎలా నమ్ముతారు ఆయన్ని? అది కూడా మభ్యపెట్టి జగనన్న మీద విష ప్రచారం చేస్తూ ఉన్నారే తప్ప ఆఖరి ఛాన్స్ కాదు కదా. ఇంక ఎలక్షన్లలో కంటెస్ట్ చేసే పరిస్థితి కూడా టీడీపీకి రాదని నేను నమ్ముతున్నాను. అంటే మీరు చెప్పే మాటలు బట్టి మాకేం అర్థమవుతా ఉందంటే, మీరు చెప్పిన దాన్ని బట్టి వచ్చేది వైసీపీ గవర్నమెంటే, మా గవర్నమెంటే వస్తుంది, ఎవరు రారని మీరు అంటున్నారు. 100కి 200% వైసీపీ ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్లో వస్తుంది, జగన్ అనే సీఎం. ఓకే, ఇదండి పరిస్థితి. పూర్తి స్థాయిలో నెక్స్ట్ ప్రభుత్వం కూడా మేమే మా గవర్నమెంటే వస్తుంది, వైసీపీనే గెలుస్తుంది అంటూ ఈ సందర్భంగా చెప్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గురించి మేము అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటూ పవన్ కళ్యాణ్, ఆఖరి ఛాన్స్ అంటూ చంద్రబాబు, రెండో ఛాన్స్ అంటూ జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నప్పుడు మేము అడిగినప్పటికీ వారు చెప్పిన మాట ఏంటంటే, తెలంగాణలో బర్రెలక్కకు వచ్చిన ఓట్లన్నీ కూడా పవన్ కళ్యాణ్కి రాలేదు, అతని గురించి మాట్లాడటం కూడా వేస్ట్ అంటూ కూడా వారి మాటల్లో మనం విన్నాం. మరి చంద్రబాబు నాయుడు గారి విషయంలోకి వస్తే వారు ఇంతవరకు చేసింది ఏమీ లేదు, వారు వచ్చేదేమీ లేదు, చేసేదేమీ లేదంటూ కూడా ఈ పరిస్థితి చెప్తున్న పరిస్థితి. అలాగే రాబోయే రోజుల్లో కూడా మన మునీరా గారి నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కూడా మేము పూర్తి స్థాయిలో ప్రచారం చేస్తూ గెలిపించుకుంటాము, పార్టీని గెలిపించుకుంటామంటూ కూడా ఈ సందర్భంగా చెప్తున్న పరిస్థితి. కెమెరామ్యాన్ నరసింహతో రమేష్, అనంతపూర్, TV6 నేషనల్ న్యూస్ ఛానల్.